హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు మనం చేసేది మన గ్లూట్ వర్కౌట్. అది కూడా ఈ స్టెప్పర్ యూస్ చేసి చేయబోతున్నాము. చాలా రోజులు అయిపోయింది గ్లూట్ వర్కౌట్ చేసి, అది కూడా స్టెప్పర్ కాంబినేషన్తో. ఐ డోంట్ థింక్ వీవ్ ఎవర్ డన్ ఇట్. అందుకని ఈ రోజు చాలా ఎక్సైటింగ్ వర్కౌట్ ఉండబోతుంది. కానీ అదేంటో తెలుసుకునే ముందు ఒకసారి మన ఫ్రెండ్ అనిల్ ఎలా ఉన్నారో కనుక్కుందామా. హాయ్ అనిల్. హాయ్ స్పతిక. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. ఫ్యాంటాస్టిక్. సో ఈ రోజు మనం గ్లూట్ వర్కౌట్ చేయబోతున్నాము. అది కూడా స్టెప్పర్ యూస్ చేసి చేయబోతున్నాము. చాలా రోజులు అయిపోయింది కదా గ్లూట్ వర్కౌట్ చేసి. ఎగ్జాక్ట్లీ. అందుకని సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఎక్సైటింగ్. సో కొన్ని కొత్త మూవ్స్తో, కొత్త స్ట్రెంథనింగ్ టెక్నిక్స్. కానీ దాని ముందు కూడా ఆ గ్లూట్ మసిల్ని బాగా స్ట్రెచ్ చేసి దెన్ విల్ గో ఇన్ టు ద గ్లూట్ వర్కౌట్. గ్రేట్. నువ్వు గ్లూట్ వర్కౌట్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసావా, లేకపోతే ముందు కూడా చేసేవాడు? చాలా తక్కువ చేస్తుండే లోవర్ బాడీ, లైక్ గ్లూట్స్ కానీ లోవర్ బ్యాక్ కానీ. యా, ఇన్ఫ్యాక్ట్ బాయ్స్ ఎప్పుడు గ్లూట్ వర్కౌట్ చేయము అని చెప్పి అనుకుంటుంటారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ సో ఇంపార్టెంట్ అండి. గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ వీ న్యాచురలీ చేస్తుంటాము. కానీ బాయ్స్కి గర్ల్స్ కన్నా చాలా ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళకి అప్పర్ బాడీ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి మన గ్లూట్ మసిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ అది లైక్ ఐ కీప్ సేయింగ్ ఇట్స్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ. సో ఆ బ్యాలెన్సింగ్కి చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఇలాంటివి చిన్న చిన్న మూవ్స్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ లిటరలీ అందరం ఇంట్లో కూడా చేసుకుంటే అక్కడ ఉన్న మసిల్స్ అన్నిటికీ స్ట్రాంగ్ టైట్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ బాగా వచ్చి దేర్ ఇస్ అ గుడ్ స్టెబిలిటీ ఇన్ ద బాడీ. ఓకే, గ్రేట్. సో ఫస్ట్ మనం మన గ్లూట్ వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు ఒకసారి నైస్ హెడ్ టు టో స్ట్రెచ్. ఆ హెడ్ టు టో స్ట్రెచ్లో ఎక్కువ కొంచెం లో బాడీ మీద ఫోకస్ చేసుకుని విల్ గో ఇన్ టు వర్కౌట్. సో హ్యాండ్స్ ఆన్ ద వేస్ట్. ఓకే, నెక్ బ్యాక్ అండ్ లెట్స్ గో నైస్లీ. ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ దెన్ ఆఫ్టర్ రొటేషన్. 3, 2, 1 and go. Left. Nice. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. Now ikkada nunchi simple rotation. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Opposite side. 2, super. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. Now next ikkada nunchi mana simple shoulder rotation. So 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now back to front. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Nice. Next nunchi side to side twist. Let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. Now ikkada nunchi full range, full stretch. 1, only 5 at them. 2, 3, 4, last one and 5. Beautiful. Now ikkada nunchi mana simple waist rotation. So 3, 2, 1 and go. Nice. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Opposite side. 2, nice. 3, 4, 5, 6, 7, 8, 9
అండ్ లవ్లీ. నా ఇక్కడ నుంచి సైడ్ టు సైడ్ ట్విస్ట్. గ్లూట్ చేసేటప్పుడు ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లోవర్ బ్యాక్ బ్యాండ్ని కూడా మనం యాక్టివేషన్లో తెచ్చుకోవాలి. బికాజ్ ఆ లోవర్ బ్యాక్ బ్యాండ్ అండ్ మన అప్పర్ గ్లూట్ మసిల్ అక్కడంతా కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈజ్ అవుట్ అయితేనే మనకి గ్లూట్ వర్కౌట్ ఇంకా ఎఫెక్టివ్గా అవుతుంది. ఓకే, సో లెట్స్ 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and సో ఈరోజు మనం చేసేది మన గ్లూట్ వర్కౌట్. అది కూడా ఈ స్టెప్పర్ యూస్ చేసి చేయబోతున్నాం అనమాట. సో ఇందాకంతా మన గ్లూట్ మసిల్కి అండ్ ఓవరాల్ బాడీకి గుడ్ స్ట్రెచింగ్ అయిపోయింది. హౌ యూ ఫీలింగ్ అబౌట్ దట్? లిటిల్ ఓపెన్ అప్ అయినట్టు. యా, ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు అంటుంటాను హిప్ అండ్ గ్లూట్ మసిల్ స్ట్రెచింగ్ మనం ఎవ్రీడే చేసుకుంటూ ఉంటే మనకి ఒక తెలియని ఒక రకమైన ఓపెనింగ్ అవుతుంటుంది. బికాజ్ యూజువలీ అక్కడే మన బాడీ ఎప్పుడు కంప్రెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి నెక్ షోల్డర్ అవంతా క్యాచ్ అయినట్టు అనిపించదు. బట్ మనం ఎప్పుడు ఎక్కువసేపు కూర్చుంటాం కాబట్టి ఆ టైం అందుకనే మనం ఎవ్రీడే జస్ట్ ఈ హిప్ ఈ గ్లూట్ మసిల్ బాగా స్ట్రెచ్ చేసి ఓపెన్ చేసుకుంటే మన బాడీలో ఒక రకమైన కొత్తదనమైన ఎనర్జీ వస్తుంది. సో అందుకనే ఇలాంటివి మీరు ఎవ్రీడే కూడా చేసుకోవచ్చు వితౌట్ అ గ్లూట్ వర్కౌట్. సో ఫస్ట్ మనం మటుకు మన గ్లూట్ వర్కౌట్లోకి వెళ్ళిపోదాము. ఈ స్టెప్పర్ తీసుకుని సో ఇలా ఆల్ ఫోర్స్కి వచ్చేద్దాము. అది కూడా నీస్ స్టెప్పర్ మీద పెట్టుకుని ఈ స్టెప్పర్ చాలా హార్డ్గా ఉందనిపిస్తే మెట్టు మీరు దీని కింద ఇలానే మేము మ్యాట్ వేసుకున్నట్టు మీరు కూడా ఏమైనా కుషనింగ్ వేసుకుని అప్పుడు మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి లెగ్ ఎక్స్టెండ్ చేసుకుని స్ట్రైట్ పెట్టుకుని ఇక్కడ నుంచి జస్ట్ పల్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, slowly, 11, 12, 13, 14 and 15. Lovely. సో దాంతో ఏమవుతుందంటే మనకి మన గ్లూట్ మసిల్ దగ్గర పల్సింగ్తో చాలా ఫోకస్డ్ లోడ్ పడుతుంది. నైస్. నా సేమ్ థింగ్ ఆన్ ద లెఫ్ట్. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Beautiful. సో దాంతో మన గ్లూట్కి 1 లెవెల్ ఆఫ్ పల్సింగ్ అండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇదే పొజిషన్లో డిఫరెంట్ యాంగిల్లో చేద్దాం. ఓకే, సో ఇలాగే వచ్చేసి 1 లెగ్ ఇస్ డౌన్, ది అదర్ లెగ్ కింద. ఈసారి కిందకి ట్యాప్ చేసి లెఫ్ట్ అండ్ దెన్ సైడ్ ట్యాప్ అండ్ దెన్ లిఫ్ట్ అండ్ దెన్ సైడ్ ట్యాప్. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం ఒక ఎలివేషన్ నుంచి కిందకి వెళ్తున్న డిఫరెంట్ లోడ్. సో 3, 2, 1 and go. Nice. 1, 2, super. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. Now akkadi nunchi let's go on to the left side. Okay, so 3, 2, 1 and extend and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one, and 10. Lovely. So did you feel on the left? Yeah. చాలా డీప్గా తెలుస్తుంది కదా. వెరీ నైస్. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి చేసేది జస్ట్ ఇదే పొజిషన్ నుంచి మనం మెల్లగా ఎల్బోలోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇలాగ ఎల్బోలోకి వచ్చేసి ఇక్కడ నుంచి పల్సాం. ఓకే, లెట్స్ గో. ఈసారి పల్సింగ్ మనం బెంట్ నీతో చేస్తాం. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Great. Now the same thing ఇప్పుడు మనం on the left side.
Okay. So 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Beautiful. So దాంతో మన గ్లూట్ మసిల్కి ఎక్స్ట్రా లోడ్ వచ్చింది. Do you feel it? Yeah. ఇన్ఫ్యాక్ట్ ఇవి డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తున్నాం కాబట్టి మన బ్లడ్ ఫ్లో ఫ్రమ్ బాటమ్ టు టాప్ వస్తుంది. అండ్ అలా వచ్చినప్పుడు మన కోర్ కంట్రోల్ కూడా ఇంకా ఎఫిషియెంట్గా అవుతుంది. అందుకని యూ కెన్ సీ అనిల్కి హీ ఈస్ ఫీలింగ్ ఎక్స్ట్రా లోడెడ్ అనమాట. ఎందుకంటే యూజువలీ ఏమవుతుందంటే బాయ్స్కి ఈ ఆపోజిట్ లోడ్ అనేది తీసుకోవడం యూజువలీ కామన్ కాదు. సో అందుకనే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా లోడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. గ్రేట్. నా ఇక్కడ నుంచి లెట్స్ మూవ్ ఇన్ టు ఫ్రంట్ సైడ్. ఇక్కడికి వచ్చేసి వి డూ షార్ట్, కిందకు వచ్చేసి కింద పల్స్. ఓకే, జస్ట్ షార్ట్ పల్సెస్. సో వి డూ 5 పల్సెస్ తీసుకొని ట్యాప్ అండ్ గెట్ అప్. ఓకే, సో 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5 and come up. Nice. Mali we go back down. 1, 2, 3, 4, 5. Nice. And come up. Super. That's 2 rounds. Alaga 10 rounds cheddam. Okay. 3, 2, 1 go. 2, 3, 4, 5. Very nice. Hands eppudu mundu kinda pettukunta ante mana body load anta venkal untadi kabatti munduki balance avvadaniki. Correct? So 3, 2, 1 go. 2, 3, 4, 5. Nice. 4 done. Let's go. 2, 3, 4, 5. 5 done. Very nice. 3, 4, 5. 6 done. Very nice. Inkoka 4 unnai. 2, 3, 4, 5, 7. 3 more to go. 2, 3, 4, 5, 8. 2 more to go. 2, 3, 4, 5. Lovely. Last one. 1, 2, 3, 4 and 5. Beautiful. Full burn. Yeah. Glutes అన్నీ ఆన్ ఫైర్. యూజువలీ ఇలాంటి గ్లూట్ వర్కౌట్ మనం చేస్తూ ఉంటే మన గ్లూట్స్కి చాలా తెలియని స్ట్రెంగ్త్ వస్తుంది. మొత్తం అయితే అక్కడ చాలా డార్మెంట్ మసిల్స్ ఉంటాయి. అంటే ఏంటి, నిద్రపోతున్న మసిల్స్. సో అందుకని ఇలాగ డిఫరెంట్ యాంగిల్స్లో వాటిని యాక్టివేట్ చేస్తూ ఉంటే అవి మనకి ఇంకా సపోర్ట్ ఇస్తుంటాయి. ఆసమ్. సో ఈ గ్లూట్ వర్కౌట్ని కొంచెం ఫైర్ అప్ చేసుకునే ముందు, సో ఈరోజు మనం చేసేది మన గ్లూట్ వర్కౌట్. అండ్ ఈ గ్లూట్ వర్కౌట్ ఇందాక మీరు చూస్తున్నట్టు ఆల్రెడీ మనం డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని చాలా మంచి విధంగా ఫైర్ అప్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇదే గ్లూట్ వర్కౌట్తో మనం కొంచెం కార్డియో యాడ్ చేసుకుంటూ మన గ్లూట్ వర్కౌట్ని ఇంకొంచెం ఇంటెన్స్గా ఇంకొంచెం ఎక్సైటింగ్గా చేద్దాం. గ్రేట్. సో ఈ స్టెప్ని ఇక్కడే ఉంచుతాము. ఇక్కడే ఉంచి మనం చేయాల్సింది చాలా సింపుల్. లెగ్ ఒక్కటి పైన పెట్టి ఇక్కడ నుంచి లెట్స్ జస్ట్ గో బ్యాక్వర్డ్. సో ఇలాగ 1 అండ్ కమ్ బ్యాక్ సెంటర్, మళ్ళీ 2 అండ్ కమ్ బ్యాక్. ఓకే, సో అలా చేసినప్పుడు మన గ్లూట్ అండ్ దాంతోపాటు కొంచెం హ్యామ్స్ట్రింగ్ కూడా బాగా లోడ్ పడుతుంది. అండ్ హిప్ వర్క్ కూడా అవుతుంది, బ్యాలెన్సింగ్. సో ఎందుకని కార్డియో బ్లాస్టర్ కింద అవుతుంది. సో 3, 2, 1 అండ్ గో. లిటిల్ డౌన్. నైస్. 1, సూపర్. 2, 3, 4, 5, 6, 7, 8, 2 more, 9, last one, and 10. Fantastic. Same thing on the other side. So let's go. 3, 2, 1 and go. 1, nice. 2, 3, 4, 5, 6, 7, 8, 2 more to go, 9, last one, and 10. Fantastic. So glutes are on fire. Super.
సో నెక్స్ట్ మనం చేసేది ఇదే పొజిషన్లో మన స్టెప్ని పైకి తీసుకొచ్చేద్దాము. ఇక్కడ నుంచి మన బోర్డ్ని సెంటర్లో పట్టుకుని ఇక్కడ నుంచి లెట్స్ గో ట్యాప్ అండ్ గెట్ అప్. ఓకే, సో బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. యా, సో ఇలాగా మన గ్లూట్ మసిలే కాదు, మన గ్రాయిన్ దగ్గర కూడా ఉన్న టైట్నెస్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. ఆసమ్. సో 3, 2, 1 అండ్ గో. పల్స్ 1, 2, 3, back straight, yes, 4 and 5. Fully come up. Nice. Malli kindaki velli. Let's go again. 1, 2, 3, 4 and 5. Beautiful. 2 rounds done. Ivi kuda. Let's go. Another 3 rounds. 3, 2, 1, go. 1, 2, 3, 4, 5. Very nice. 2 more rounds to go. Burning. యా అనిల్కి ఫేస్లో ఇంత వైడ్ స్మైల్ వచ్చిందంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎంత బర్నింగ్ ఉంటుందో. లెట్స్ గో. సో 3, 2, 1 గో. 2, 3, 4 and 5. Fantastic. One last round. ఇది అయిపోయిన తర్వాత 3, 2, 1 go. 2, 3, 4 and 5. Beautiful. So అది ఇన్నర్ థై, అవుటర్ థై, గ్రాయిన్, అట్ ద సేమ్ టైం గ్లూట్ మసిల్కి సూపర్ బర్న్. సో దీన్నే మనము మన రెగ్యులర్ గ్లూట్ మసిల్తో పాటు బ్లాస్టర్ కింద కూడా అనుకోవచ్చు. గ్రేట్. సో నెక్స్ట్ ఫైనల్ వన్. సో ఇక్కడ ఆల్ ఫోర్స్లోకి వచ్చేసి లెట్స్ డూ సింపుల్ రొటేషన్. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఆల్ ఫోర్స్ పొజిషన్కి వచ్చినప్పుడు ఏ లెగ్ అయితే మూవ్ అవుతుందో ఆ లెగ్ మీదే మనకి లోడ్ తెలియాలి. బిగినర్స్కి కొంచెం టైట్ ఉన్న మసిల్స్ ఉన్న వాళ్ళకి ఈ లెగ్ మీద కాకుండా రెస్టింగ్ అయ్యే లెగ్ మీద లోడ్ పడుతుంటుంది. సో అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని అలానే ఆపోజిట్ సైడ్లో కూడా చేసేటప్పుడు ఆపోజిట్ లెగ్ మీద పడేటట్టు చూడండి. అక్కడ నుంచి సేమ్ లెగ్ అయ్యేటట్టు మీరు ఫోకస్ చేసుకుంటుంటే యూ కెన్ గెట్ ఇట్. బికాస్ లోడ్ ఎక్కడ పడుతుంది అనే అబ్జర్వేషన్ మటుకు మీరే చేసుకోవాలి. సో 3, 2, 1 and let's go. 1, 2 slowly, 4, 5, 6, 7, 8, 9, 10. Nice. Same thing opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Very nice. So దాంతో మనకి మన గ్లూట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ చాలా బాగా ఫైర్ అప్ అయిపోయినాయి. సో వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఇప్పుడు వీటన్నిటిలో? స్టెప్పర్ యూజ్ చేసి పల్స్ చేసాం కదా. ఏది సెంటర్ పల్సెసా లేకపోతే ఫ్రంట్ పల్సెసా? సెంటర్ పల్సెస్. సో నీకు ఇంకొక 5 rounds చేయాలని ఉందా? ఇట్స్ టూ హార్డ్. సో అనిల్కి వన్ క్విక్ ట్రిక్ ఏంటంటే హీ లైక్స్ హార్డ్ వన్స్, అంటే హార్డ్ చేయడం ఇష్టము కానీ ఎక్కువ చేద్దామంటే వద్దంటాడు. సో అలానే మీరు కూడా ఎప్పటికప్పుడు మీ బాడీని ఛాలెంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎప్పటికప్పుడు మన కంఫర్టబుల్ పొజిషన్లో ఉండి కంఫర్ట్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే ఆ కంఫర్ట్తో మనము ముందుకి వెళ్ళడం చాలా కష్టం. సో కొంచెం కష్టం పెట్టాలి బాడీని, అప్పుడే దాంట్లో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అంటే మనం ముందుకెళ్ళే ప్రోగ్రెస్ కనిపిస్తుంటుంది అనమాట. అంటే డే బై డే కొంచెం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్, డే బై డే కొంచెం పెంచుకుంటూ వెళ్తే అలాగా లైక్ ఈరోజు మేబీ 5 repetitions చేసుకోవచ్చు, రేపు 7. సో అలాగా మెల్లగా పెంచుకుంటూ వెళ్తే మనకి ఆటోమేటిక్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వస్తుంది అనమాట. ఆసమ్. సో వన్ లాస్ట్ మూవ్ చేసేద్దాము మన గ్లూట్స్కి, లాస్ట్ ఫైర్డ్ అప్ ఎక్సర్సైజ్. సో అదేంటో నువ్వు పిక్ చేస్తావా నన్ను పిక్ చేయమంటావా? నువ్వే పిక్ చేసి. ఓకే, ఆసమ్. సో సంథింగ్ న్యూ చేద్దాము. మనం ఇందాక ఎల్బోస్ మీద వెళ్ళాం కదా, సో అలానే ఎల్బోస్ మీదకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మనం 1 leg డౌన్, 1 leg అప్, దీని మీదకి ఇక్కడ నుంచి వచ్చేసి 1 leg అప్, లెఫ్ట్ అండ్ దెన్ డౌన్. ఓకే, సో సెంటర్కి వచ్చినప్పుడు స్టెప్పర్ మీదకి వెళ్ళాలి, కిందకి వచ్చినప్పుడు కింద ప్రెస్ చేయాలి. ఓకే, సో జస్ట్ 5 on each side. సో 3, 2, 1 and go. 1, 2, 3, nice,
4 and 5. Nice. Same thing, opposite side. So 3, 2, 1 and go. 1, 2, 3, very nice. 4 and 5. Fantastic. So did you feel that? యా అనిల్ అయితే ఈరోజు ఫుల్ హెడ్ టు బాగా తడిచిపోయారు. సో దట్ మీన్స్ ఇట్ వాస్ అ గ్రేట్ వర్కౌట్. సో అలానే మీరు కూడా ఐ హోప్ యూర్ ఎంజాయింగ్ ద వర్కౌట్. మీ గ్లూట్ మసిల్ని యాక్టివ్లో పెట్టుకొని ఎనర్జెటిక్గా పెట్టుకుంటే మనకి డే టు డే మూవ్మెంట్స్లో ఎటువంటి హ్యాసిల్ లేకుండా చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉండొచ్చు. గ్రేట్. ఆన్ దట్ నోట్ అదండి ఈరోజు మనం చేసిన గ్లూట్ వర్కౌట్ విత్ ద స్టెప్ అప్. కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ అండ్ చాలా ఫైర్ అప్ అన్నీ ఉన్నాయి. సో అందుకని ఇలానే మీరు చేస్తూ ఉంటూ మీ బాడీని ఛాలెంజ్ చేస్తూ ఉంటే మనకి అందరికీ ప్రోగ్రెస్ అనేది అవుతుంది. ఆన్ దాట్ నోట్ మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము మరొక ఎపిసోడ్తో ఇంకెన్నో కొత్త రకమైన వేరియేషన్స్తో. మీరు మటుకు డోంట్ ఫర్గెట్ టు స్టే ఫిట్, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ అండ్ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.